నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అనుభవాధారిత ఇంజనీరింగ్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా బాబాసాయి ఇండియా మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేసింది. బాబాసాయి ఇండియా 2026 భౌతిక రౌండ్ నిర్వహణ కోసం ఇరు సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ పోటీని హైదరాబాద్ సమీపంలోని నర్సాపూర్లో ఉన్న బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫిబ్రవరి 25 నుండి మార్చి 1, 2026 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. నా పేరు రోహిత వర్మ. నేను పీవీఆర్ఐటీ హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాను ఇన్ ఈసీ బ్రాంచ్. సో మేము 2025 సంవత్సరంలో జరిగిన వివాహ టీమ్కి కెప్టెన్. మేము 25 మంది వెళ్ళాము అక్కడికి. సో మేము ఏమంటే అటానమస్ వెహికల్ అనేది తయారు చేస్తాము. మేము ఎలక్ట్రికల్ వెహికల్ని అటానమస్గా అంటే డ్రైవర్ లేని వెహికల్గా తయారు చేస్తాము. మాది లెవెల్ 2. అందులో చాలా లెవెల్స్ ఉంటాయి, మాది లెవెల్ 2. నాకు ఇక్కడికి వచ్చాక చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనం ఇక్కడ క్యాంపస్లో చదువుకుంది కానీ మనం బయటికి వెళ్ళి నేర్చుకుంది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. మేము అక్కడ నేర్చుకుంది మాకు ఇంకా చాలా హెల్ప్ఫుల్ అయింది. మాకు యాక్చువల్గా ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది. బయటికి వెళ్ళి వీళ్ళతోని ఈ ఇండస్ట్రీ వాళ్ళతోని ఎంగేజ్ అవ్వడం వల్ల మాకు ఇది మా ఫ్యాకల్టీకి ఇంకా మా విష్ణు సొసైటీకి మేము చాలా థ్యాంక్ఫుల్ దీనికోసం. ఆదిత్య, నేను పీవీఆర్ఐటీ నర్సాపూర్ కాలేజ్ నుంచి మెకానికల్ స్టూడెంట్ని. నేను పాస్ట్ 2 years నుంచి బాహాలో పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి యాక్చువల్గా మా కాలేజ్కి, ఇంకా మా మేనేజ్మెంట్కి మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అయితే బేసికల్గా మేము ఫస్ట్ మా టీమ్ని ఒక 4 మాడ్యూల్స్కి డివైడ్ చేసుకొని వాళ్ళకి వర్క్ అసైన్ చేసుకొని మేము అక్కడి నుంచి మేము మా వెహికల్ తయారు చేస్తామన్నమాట. చేసి చాలా టెస్టింగ్ చేసినాక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఇనీషియల్గా మాకు కొన్ని ప్రైజెస్ కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్, ఇంకా ఇయర్ కొన్ని. అయితే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు. చాలా నేర్చుకుంటున్నాము. యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ మాకు మోస్ట్ ఆపర్చునిటీస్ ఇందులోనే వస్తాయి. మాకు చాలా నేర్చుకోవడానికి ఇన్హాన్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా కూడా మేము ఇది చేయడం వల్ల మాకు చాలా వచ్చింది. మీ వెహికల్ చేయడంలో మీ టీం ఎంతమంది ఉన్నారు? మాది ఒక 30 మంది ఉంటాం టీంలోని. 30 మంది డివైడ్ చేసుకుంటాం. ఒక్కొక్కటి చేస్తారు. కొంతమంది రోల్ కెచ్ చేస్తారు, కొంతమంది సస్పెన్షన్ చేస్తారు. అదొక స్టేజ్. మళ్ళీ ఇంకొక స్టేజ్లోని మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి. సేల్స్ కాంపిటీషన్, డిజైన్ ప్రెజెంటేషన్, సిఐ ప్రెజెంటేషన్ అండ్ ఎక్సెట్రా. అలాంటిలో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. వెహికల్ తయారు చేయడానికి అరౌండ్ 10 లక్షల దాకా అవుతుంది మొత్తం R&D అంతా కలుపుకొని. ఎన్ని డేస్ పట్టింది? అంటే డిజైన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కలుపుకుంటే ఒక 6 to 8 months మధ్యలో అవుతుంది. అంటే ఇప్పుడు ఇది దేని ద్వారా నడుస్తుంది? ఈ వెహికల్ ఇప్పుడు మీరు చూసిన వెహికల్ ఏమో ఎలక్ట్రిక్ వెహికల్. మేము ఇప్పుడు మెకానికల్ వెహికల్ కూడా చేస్తున్నాం. అందులో ఏంటంటే ఇంజన్ నుంచి పవర్ వస్తుంది. ఇప్పుడు దీనికి మోటార్ ఇంకా బ్యాటరీ నుంచి వస్తుంది కదా, దానికి ఇంజన్